ఒక రోజు ముందే మెగా సెలబ్రేషన్స్ అంటూ 'విశ్వంబర' సినిమా గురించి చిరంజీవి గారు ఒక స్పెషల్ వీడియో న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. మరి దేని గురించి అసలు ఆ స్పెషల్ వీడియో ఏంటి? సో, ఖచ్చితంగా 'విశ్వంబర' సినిమా ఈ సంవత్సరమే వస్తుంది అనుకునే ఫ్యాన్స్ అందరికీ ఒక డిసప్పాయింట్‌మెంట్. అదేంటంటే 2026 సమ్మర్‌కి వస్తుందంట. ఎందుకంటే చిరంజీవి గారు ఆ వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే గమనించాను వీఎఫ్ఎక్స్ కంప్లెయింట్స్ కానీ ఈ మధ్యన అవి ఎక్కువవుతున్నాయి. సో, మనం టీజర్‌లో అది విన్నాను ఆ కంప్లెయింట్ వచ్చిందని. సో, ఎవరితోనూ ఇట్లా కంప్లెయింట్ రాకుండా నీట్‌గా ఉండాలని డైరెక్టర్‌కి ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళకి చెప్పాను. సో, ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి మనము. మంచి కథ ఉంది కాబట్టి అది చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలకైనా బాగా కనెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళలో వయసులో ఉండే చిన్న పిల్లలకైనా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. సో, అందరికీ ఎక్కే సినిమా కాబట్టి మనం నీట్‌గా కంటెంట్ క్వాలిటీకి ఇవ్వాలి. కొంచెం టైం అయినా పర్లేదు లేట్‌గానే ఇద్దామని చెప్పాను. సో, అది నా బర్త్‌డే సందర్భంగా ఆయన ఒక టీజర్ ఇవ్వబోతున్నానని చెప్పారనమాట. సో, మరి అది లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే సందర్భంగా ఒక టీజర్ వచ్చింది. సో, అందులోనే వీఎఫ్ఎక్స్ కంప్లెయింట్ ఉందనమాట. సో, ఆ బర్త్‌డే నుంచి ఈ బర్త్‌డే దాకా అంటే 1 ఇయర్ గ్యాప్‌లో సినిమాని ఫుల్ చేయలేకపోయారని ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారు. సో, మళ్ళీ ఇంకొక దాదాపు 1 ఇయర్ ఆగాల, మళ్ళీ సమ్మర్ కంటే ఇంకా చాలా టైం అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే బాగా ఇదవుతున్నారనమాట. సో, ఆ టీజర్ ఏంటంటే 'విశ్వంబర' అనేది ఒక మంచి ఏదో కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తదనమాట. ఎట్లా అంటే ఒక చిన్న పాపకి ఏదో కష్టం వస్తే సంథింగ్ ఏదో మనం ఇంతకుముందు 'జగదేకవీరుడు' చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో ఇది చూసి కూడా అంతే అనుభూతి కలుగుతుందని డైరెక్టర్ వశిష్ఠ గారు అంటే ఒక చెప్పారు. సినిమా కోసం ఇప్పుడు మనము ఆల్రెడీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ 'హరిహర వీరమల్లు'కి మనం జూసినాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు ఏం సినిమాలు చేయకపోయినప్పటికీ, అంత హైప్ ఉన్నప్పటికీ అలాంటి సినిమాని ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఇంకా అది అవును. ఏమైందో కొన్ని కొన్ని సినిమా సార్లు పోయింది. మరి పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఈ సినిమా లేట్‌గా గూడా అట్లనే అదే అయితుందేమో కొన్ని అని కొన్ని చెప్పేసి. సార్లు పోస్ట్‌పోన్‌మెంట్ కూడా చాలా డేంజర్ అవుతుందనమాట. మంచి సినిమాని కొంచెం దూరం చేసేస్తే జనాలకు దాని మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. ఆ వీఎఫ్ఎక్స్ కంప్లెయింట్లు అనేవి బాగా ఎక్కుతాయి. మళ్ళీ అదొక చెప్పి మరీ చేస్తున్నారంటే అక్కడ ఇంకా వచ్చే యాంటీ ఫ్యాన్స్ ఎతుకుతారు. దీంట్లో అదే. ఎక్కడ వీఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్ ఉంది? ఇంత చేసినా కూడా ఇంకెక్కడ చేశారు తప్పు? అది వెతకడానికి ఆస్కారం ఇచ్చినట్టే అనమాట. సో, ఇంకా మరి చిరంజీవి గారు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్‌ని అర్థం చేసుకొని సో, మంచి క్వాలిటీలో అయితే ఇవ్వాలి. మరి ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసాం కాబట్టి సో, క్వాలిటీ దగ్గర కూడా ఎక్కడ తగ్గొద్దు ఇచ్చేటప్పుడు అనే ప్లాన్‌తో ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మెగా 157 అప్డేట్ కూడా రాబోతుంది. మన శివశంకర్ వరప్రసాద్ అనే ఒక టైటిల్ అయితే మార్కెట్‌లో నడుస్తుందనమాట. అదే అనిల్ రావిపూడి గారు ఫైనల్ చేశారు టైటిల్ అని. సో, అది రేపు దాన్ని కూడా టైటిల్ గ్లింప్స్ లాగా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌లో సాహు గార్పాటి గారు నిర్మిస్తున్నారు ఆ సినిమాని. సో, మరి అది భీమ్స్ సిస్టర్‌లో మ్యూజిక్ ఇస్తున్నారు. సో, ఇంకా అది భారీ అంచనాల మధ్య సంక్రాంతికి అంటే 'విశ్వంబర' కన్నా కూడా దాని మీద ఎక్కువ హైప్ వచ్చేసింది ఫ్యాన్స్‌కి. అవును. అవును. ఎందుకంటే మళ్ళీ చిరు కామెడీ టైమింగ్‌ని అనిల్ రావిపూడి వెనక్కి తీసుకొస్తారని ఒక నమ్మకం. సో, మరి 'విశ్వంబర' మాత్రం చిరంజీవి గారు ఇచ్చిన మెసేజ్ అది. సో, మరి అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? మరి ఈరోజు సాయంత్రమే టీజర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో, అది ఎలా ఉండబోతుంది బర్త్‌డే టీజరు? దాన్ని మించి తలదన్ని అందరికి సమాధానం చెప్తుందా యాంటీ ఫ్యాన్స్ అందరికి? సో, మళ్ళీ ట్రావెల్ మెటీరియల్ అవుతుందా అనేది ఆ టీజర్ వచ్చాక చూడాలి.